కాదురమ్మా, ఇలా. గో ఇలా. అలా కాదు, ఇలా. పిల్లలు ఏం చేస్తున్నారు? ఈ వక్రం పొడవును ఎలా కొలవాలో ఆలోచిస్తున్నాం మావయ్య. మరి ఎలా కొలవాలో ఆలోచన వచ్చిందే? వక్రరేఖ ఎలా కొలవాలో, దానిపైన స్కేల్ ఎలా పెట్టాలో అర్థం కావడం లేదు మావయ్య. అయితే మీకు పొడవులను ఎలా కొలవాలో చెప్పాలన్నమాట. అవును మావయ్య. సరే, అయితే పొడవులను ఎలా కొలవాలో చెప్పే ముందు అసలు కొలత అంటే ఏమిటో చెప్తాను. ఆ తరువాత వక్రం యొక్క పొడవు ఎలా కొలవాలో చెప్తాను. సరేనా? సరే మావయ్య. మనం ప్రతిరోజు వివిధ సందర్భాల్లో కొలతల్ని వాడుతూ ఉంటాం. బియ్యము, పప్పు ఇలాంటివి కొలవాలన్నా, పాలు, నూనెలు అలాంటివి కొలవాలన్నా కొలతలు వాడుతూ ఉంటాం. అంతేకాకుండా పొడవుల్ని కొలవాలన్నా, దూరాల్ని కొలవాలన్నా టేప్ లాంటి పరికరాలని వాడుతూ ఉంటాం. మావయ్య, పూర్వకాలంలో కొలతలను ఎలా కొలిచేవారు? పూర్వకాలంలో అంటే 1790వ సంవత్సరం వరకు కొలతలు కొలవడానికి ఎలాంటి పరికరాలు లేవు. అప్పట్లో కాళ్ళని, చేతుల్ని వాడి దూరాల్ని, పొడవుల్ని కొలిచేవారు. అదెల్లా మావయ్య? ఎలాగంటే ఇదిగో ఇది జాన, అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉండే దూరం జాన అనేవాళ్ళు. ఈ విధంగా కొలిచేవాళ్ళు అన్నమాట. అలాగే ఇదిగో ఇది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఏదైతే ఉందో దీన్ని బెత్తె అనేవాళ్ళు. దాన్ని ఇదిగో ఈ విధంగా పెట్టి కొలిచేవాళ్ళు. అర్థమైంది కదా? ఇంకా ఇదిగో ఇక్కడి నుంచి ఇంతవరకు ఏదైతే ఉందో దీన్ని మూర అనేవాళ్ళు. ఈ మూరని ఇదిగో ఈ విధంగా పెట్టి కొలిచేవాళ్ళు. ఇప్పటికీ కూడా పూలమ్మేవాళ్ళు ఈ మూరలతోనే కొలుస్తారు, మీకు తెలుసు కదా. అలాగే ఇంకపోతే ఇదిగో దీన్ని బార అనేవాళ్ళు. అర్థమైంది కదా? అలాగన్నమాట. మావయ్య, ఈ బుక్ ఎన్ని బెత్తలు ఉన్నాయో చూద్దామా? సరే. 1, 2, 3, 4, 5. 5 బెత్తలు ఉన్నాయి మావయ్య. సరే, మరి ఈ పెన్ను పొడవెంతో నువ్వు చూడు. సరే మావయ్య. ఒక జాన ఉంది మావయ్య. సరే, అయితే ఇప్పుడు నేను కొలుస్తున్నా. 1, 2, 3, 4. 4 బెత్తలే ఉంది పుస్తకం. అంతేకాదు ఇదిగో ఈ పెన్ను చూడు, జాన కంటే తక్కువగా ఉంది. అదెలా మావయ్య? చెప్తాను. అదంతేనమ్మా, అందరి శరీర భాగాల పొడవులు ఒకే సైజులో ఉండవు కదా. మనిషికి జాన, బెత్తె, మూర వంటి కొలతల్లో కొంచెం తేడా ఉంటుంది. కానీ కొలత అనేది ఎవరు కొలిచినా, ఎక్కడ కొలిచినా, ఎప్పుడు కొలిచినా ఒకే విలువనివ్వాలి. అసలు కొలత అంటే ఏంటి మావయ్య? ఒక తెలియని కొలతని తెలిసిన కొలతతో పోల్చి చెప్పడం. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే నిర్ణీతమైన కొలతని తీసుకొని దానికి తెలియనిది ఎన్ని రెట్లుందో తెలపడం. ఈ నిర్ణీతమైన కొలతని ప్రమాణం, యూనిట్ అంటారు. ముఖ్యంగా ఒక కొలత ఎవరు కొలిచినా, ఎక్కడ కొలిచినా ఒకే విలువను కలిగి ఉంటే దాన్ని ప్రామాణిక కొలత అంటారు. మావయ్య, మా టీచరు CGS, MKS పద్ధతులని చెప్పింది. అవి ఏంటి? అందుకే టీచర్ చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినాలమ్మాయి. సరే మావయ్య. సరే, నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ముఖ్యంగా పొడవు, ద్రవ్యరాశి, కాలం ఇవి ప్రాథమిక భౌతిక రాశులు. వీటిని కొలవడానికి వాడే కొలతలను ప్రధాన కొలతలు అంటారు. ఈ రాశుల్ని కొలవడానికి 3 రకాల పద్ధతులు ఉన్నాయి. ఇదిగో ఈ పట్టికని గమనించండి. ఇందులో మొదటి పద్ధతి CGS పద్ధతి. పొడవును కొలవడానికి వాడే ప్రమాణం సెంటీమీటరు, ద్రవ్యరాశిని కొలవడానికి వాడే ప్రమాణం గ్రాము, కాలాన్ని కొలవడానికి వాడే పద్ధతి సెకను. అలాగే MKS పద్ధతి. ఇందులో పొడవును మీటర్లలోనూ, ద్రవ్యరాశిని కిలోగ్రాముల్లోనూ, కాలాన్ని సెకన్లలోనూ కొలుస్తారు. ఈ 2 పద్ధతులను ఏమంటారు? CGS పద్ధతి, MKS పద్ధతి ఈ 2 పద్ధతుల్ని మెట్రిక్ పద్ధతులు అంటారు. FPS పద్ధతిని బ్రిటిష్ పద్ధతి అని కూడా అంటారు. చివరి పద్ధతి FPS పద్ధతి.
దీనిలో పొడవుని అడుగుల్లోనూ, ద్రవ్యరాశిని పౌండ్లలోనూ, కాలాన్ని సెకన్లలోనూ కొలుస్తారు. మరి ఈ పద్ధతిని ఏమంటారు మావయ్య? ఈ పద్ధతిని బ్రిటిష్ పద్ధతి అని కూడా అంటారు. మావయ్య మరి ఎస్ఐ పద్ధతి అంటే ఏమిటి? ఎంకేఎస్ పద్ధతి అని చెప్పుకున్నాం కదా, దాన్నే ఎస్ఐ పద్ధతి అని కూడా అంటారు. ఎస్ఐ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ యూనిట్ అని అర్థం. మరి మావయ్య కిలోమీటర్లు, మిల్లీమీటర్లు అంటూ ఉంటారు కదా, అవి ఎలాంటి ప్రమాణాలు? చెప్తున్నా. ఒక్కొక్కసారి మీటర్ కన్నా ఎక్కువ, సెంటీమీటర్ కన్నా తక్కువ పరిమాణాలని కొలిచే సందర్భాల్లో ఈ ప్రమాణాలు వాడతారు. వీటిని మూల ప్రమాణాల గుణిజాలు అంటారు. అంతేకాదు వీటిని వాడటం కూడా సులభం. ఎలాగంటే ఉదాహరణకి హైదరాబాదు కర్నూలు మధ్య దూరం 2 లక్షల మీటర్లు అనేదానికన్నా 200 కిలోమీటర్లు అనడం సులభం కదా. అంటే 1000 మీటర్లు 1 కిలోమీటర్తో సమానం కదా మామయ్య? అవునమ్మా, కరెక్ట్గా చెప్పావు. మీటర్కి కిలోమీటరు గుణిజం అవుతుంది, అదే మీటర్కి సెంటీమీటరు ఉపగుణిజం అవుతుంది. సరే పిల్లలు, కిలోమీటర్లు, మీటర్లు, సెంటీమీటర్లు, మిల్లీమీటర్లు వీటికి గల సంబంధం చెప్తారా? నేను చెప్తాను మావయ్య. చెప్పు. 1 కిలోమీటరు 1000 మీటర్లు, 1 మీటరు 100 సెంటీమీటర్లు, 1 సెంటీమీటరు 10 మిల్లీమీటర్లు. మిల్లీమీటర్లు అంటే ఇవే కదా మామయ్య? ఇదిగో ఇదే మిల్లీమీటరు. ఈ పరికరంతో కొలవగలిగే అతి చిన్న కొలత ఇదే. దీన్నే కనీసపు కొలత అంటారు. ఒక పరికరాన్ని ఉపయోగించి కొలవగలిగే అతి చిన్న కొలతని ఆ పరికరపు కనీసపు కొలత అంటారు. మిల్లీమీటరు కంటే ఇంకేమైనా తక్కువ ప్రమాణాలు ఉన్నాయా? లేకే, బ్యాక్టీరియా లాంటి సూక్ష్మజీవుల పొడవులను కొలవడానికి, అలాగే పరమాణు వ్యాసార్థాలని కొలవడానికి మైక్రాన్, యాంగ్స్ట్రామ్లను వాడతాం. సరే పిల్లలు, ఇప్పుడు పొడవుల్ని ఎలా కొలుస్తారో చూద్దాం. ముందు ఈ సరళరేఖ పొడవుని ఎలా కొలవాలో చూద్దాం. ఇది ఏబి సరళరేఖ ఖండం. ఈ స్కేల్ని ఈ విధంగా సరళరేఖ ప్రక్కనే ఉంచాలి. అంటే స్కేలు పైనున్న 0 ఏ దగ్గరగా ఉంచి ఏబి వెంబడి స్కేల్ను ఉంచాలి. ఇప్పుడు ఏబీల మధ్య దూరం చూడండి, అర్థమవుతుంది కదా. ఏబీల మధ్య దూరమే సరళరేఖ పొడవు అవుతుందన్నమాట. ఇక్కడ ఏబి ఎంత? 10 సెంటీమీటర్లు. అలాగే ఈ బుక్కుని గమనించండి, దీర్ఘచతురస్రాకారంగా ఉంది కదా. దీని పొడవుని అంటే XYని ఇప్పుడు కొలుద్దాం. స్కేల్ని XYకి సమాంతరంగా ఉంచాలి. ఇక్కడ గమనించండి, స్కేల్ మీద ఉండే 0 రీడింగు X దగ్గరగా ఉండేట్లు ఉంచి XY వెంబడి స్కేల్ను ఉంచాలి. ఇప్పుడు స్కేల్పై XYల మధ్య దూరం గమనించండి. ఇది బుక్ యొక్క పొడవు తెలియజేస్తుంది. అయితే మనం దూరాల్ని లేదా పొడవుల్ని కొలిచేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మరి వక్రరేఖ పొడవు ఎలా కొలవాలి? అదే చెప్పబోతున్నాను. మనం వాడే స్కేలు చాలా దృఢంగా ఉంటుంది కాబట్టి దీంతో వక్రరేఖను కొలవడం కష్టం. అందుకే మనం ఇదిగో ఇలాంటి దారాన్ని వాడి వక్రరేఖ యొక్క పొడవును కనుక్కుంటాం. ఇదిగో ఇది ఏబి వక్రరేఖ. ఈ వక్రరేఖను కొలవడానికి మనకి స్కేల్ పనికిరాదు కాబట్టి ఇదిగో ఈ దారాన్ని తీసుకుని ఇలా ఈ దారాన్ని ఈ విధంగా అమర్చాలి. ఈ బి దగ్గర దీన్ని గుర్తించాలి. గుర్తించిన తరువాత ఇదిగో ఒక స్కేల్ తీసుకుని దాని మీద ఈ దారాన్ని అమర్చాలి. ఈ దారాన్ని ఇదిగో ఈ 0 పాయింట్ దగ్గర నుంచి ఇట్లా అమర్చాలి. ఇప్పుడు ఇది ఎంత పొడవు ఉందో అదే ఈ వక్రరేఖ యొక్క పొడవు అన్నమాట. మావయ్య, మరి మా టీచరు అన్ని పొడవులను స్కేల్తో కొలవలేమన్నారు, అదెలా? అవునరా, మనం కొలవాల్సిన కొలతలను బట్టి వాడే పరికరం మారుతూ ఉంటుంది. సరళ రేఖలు, చిన్న చిన్న పొడవుల్ని కొలవడానికి మనం స్కేల్ని వాడుతూ ఉంటాం. టైలరు బట్టల పొడవు కొలవడానికి,
మనుషుల కొలతలు తీసుకోవడానికి టేప్ వాడతాడు. అలాగే పొలాల్ని కొలవడానికి, ఇళ్ల స్థలాల్ని కొలవడానికి సర్వేయరు గొలుసుల్ని లేదా టేప్ని వాడతాడు. 1 మిల్లీమీటర్ కన్నా తక్కువ పొడవుల్ని కొలవడానికి క్యాలిపర్స్ లేదా స్క్రూ గేజ్లను వాడతారు. ఇది మీరు పై తరగతుల్లో నేర్చుకుంటారు. కొలతలు తీసుకునేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు: కొలిచే వస్తువు పరిమాణానికి అనువైన పరికరం వాడాలి. పరికరం మొదలు 0 విభాగం విరిగినట్లయితే 1వ లేక 2వ విభాగం నుండి కొలిచి వచ్చిన కొలత నుండి తగ్గించి చెప్పాలి. అన్నింటికన్నా ముఖ్యమైనది పారలాక్స్ దోషం. పొడవును కొలిచే చోటు కంటికి ఎదురుగా ఉండేట్లు చూసుకోవాలి. అంతేకాని పైకో కిందికో పక్కలకో ఉండకూడదు. ఈ విధంగా చూస్తూ రీడింగ్ తీసుకోవడం వల్ల కొలతల్లో మార్పు వస్తుంది. మనం కొలవదలుచుకున్న కొలతలు ఖచ్చితంగా ఉండాలంటే ఇలాంటి దోషాలు ఏవీ ఉండకూడదు. ఇలాంటి దోషాన్నే పారలాక్స్ దోషం అంటారు. సరే పిల్లలు, ఇప్పటి వరకు మనం నేర్చుకున్న విషయాల్లో కొన్ని ముఖ్యాంశాలని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం. నిర్ణీతమైన కొలత తీసుకొని దానికి తెలియనిది ఎన్ని రెట్లుందో తెలపడం. ఈ నిర్ణీతమైన కొలతను ప్రమాణం లేదా యూనిట్ అంటారు. ఒక కొలతను ఎవరు కొలిచినా ఎక్కడ కొలిచినా ఒకే విలువను కలిగి ఉంటే దాన్ని ప్రామాణిక కొలత అంటారు. పొడవు, ద్రవ్యరాశి, కాలం ఇవి ప్రాథమిక భౌతిక రాశులు. వీటిని కొలవడానికి వాడే కొలతలను ప్రధాన కొలతలు అంటారు. సిజిఎస్ పద్ధతిలో పొడవు కొలవడానికి సెంటీమీటరు, ద్రవ్యరాశి కొలవడానికి గ్రాము, సమయాన్ని కొలవడానికి సెకను వాడతారు. ఒక పరికరాన్ని ఉపయోగించి కొలవగలిగే అతి చిన్న కొలతను ఆ పరికరపు కనీసపు కొలత అంటారు. తీసుకోవలసిన జాగ్రత్తలు: కొలిచే వస్తువు పరిమాణానికి అనువైన పరికరం వాడాలి. పారలాక్స్ దోషం లేకుండా కొలతలు తీసుకోవాలి. సరళ రేఖలు, వక్రరేఖల పొడవులు ఎలా కొలవాలో బాగా అర్థమైంది కదా? ఓ, అర్థమైంది. వెరీ గుడ్, వెరీ గుడ్.